సంబంధించిన ఒక కీలక వార్త ఇది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్. రాష్ట్రంలో మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు జరగనున్నాయి, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి ఈ నెల 15 తర్వాత ఎన్నికల నగారం మోగనున్నది. అందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ, పోలీసు యంత్రాంగం, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాలు ఖరారు చేయడం, పార్టీలకు గుర్తులు, ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు, ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్ ఆఫీసర్లను ఖరారు చేయడం, వారికి శిక్షణ ఇవ్వడం, దీనికి సంబంధించినంతా కూడా ఈ నెల 3వ వారం లోపు, అంటే 21 లోపు, ఫిబ్రవరి 21 లోపట ఈ రిటర్నింగ్ ఆఫీసర్లు నియమించడం, ఎక్కడ ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉండాలి, పోలింగ్ కేంద్రాల్లో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏంది, దాని ఏమంటారు బ్యాలెట్ పత్రాలు కావచ్చు, బ్యాలెట్ బాక్సులు కావచ్చు, దాని ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రి సమకూర్చుకోవడం కావచ్చు, రిటర్నింగ్ అధికారులకు సంబంధించిన వాళ్ళకి ట్రైనింగ్ కావచ్చు, పోలింగ్ అధికారుల ట్రైనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ నెల 21 లోపల పూర్తి కావాలి. ఎందుకంటే 2 రోజుల్లో బీసీ కమిషన్ డెడికేషన్ కమిషన్ అది రాగానే, నివేదిక రాగానే నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, ఇదంతా తతంగం ఉంటుంది. తర్వాత మళ్ళీ పోలింగ్ డేట్ ఒకటి అనౌన్స్ చేయాలి. ఈ నెలనే ఫిబ్రవరి 24నే తొలుత ఒక దశలో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీసీ కావచ్చు, ఒక ఎన్నిక 24 వరకు కంప్లీట్ చేయాలి. మార్చి 2వ వారం లోపు ఈ 3 దశలకు సంబంధించిన ఎన్నికలు పూర్తయిపోయి వాటి ఫలితాలు రావాలి. ఆ దిశగా చాలా స్పీడ్గా కసరత్తులు చేస్తూ ఉన్నది. అటు ఈసీ కూడా పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద తలమునకలైంది. ఇటు ప్రభుత్వ యంత్రాంగం, అటు పోలీసులు కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, పోలింగ్ అధికారులు అంతా దీని అందరినీ కూడా వ్యవస్థను పూర్తిగా, అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, ఎందుకంటే 1.5 ఏళ్ల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి ఇంకా లేట్ అయితే బాగుండదు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించే క్రమంలో కూడా ఈ పార్టీల మధ్యన ఈ నెలకొని ఉద్రిక్త వాతావరణం వల్ల ఘర్షణలు, గొడవలు చెలరేగే అవకాశం ఉంది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనే విషయం మీద కూడా పోలీస్ శాఖ చాలా సీరియస్గా ఇచ్చేస్తూ ఉంది. సో ఈ 2 వారాల లోపు, అంటే ఈ 15 తారీఖు లోపు ఈ అధికారులకు సంబంధించి, ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి, ట్రైనింగ్కు సంబంధించి, గుర్తులు, వీటన్నింటికి సంబంధించిన పనులు పూర్తి చేసుకుంటే ఆ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత నామినేషన్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఏర్పాట్లు, ఎన్నికలు, ప్రచారం ఉంటుంది. కాబట్టి చాలా చకచక ఏర్పాట్లు చేసేలాగా అధికారులు ఉన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్ను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. అంటే సర్పంచ్ ఎన్నికలేమో పార్టీ గుర్తు మీద జరగవు. సో వాటికి వేరు గుర్తులు ఉంటాయి. బ్యాట్ అని, టోపీ అని, గ్యాస్ పే అని, ఈల గుర్తు అని, బకెట్ గుర్తు అని, చెంబు గుర్తు అని, రకరకాల గుర్తులు ఉంటాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు మాత్రం పార్టీ గుర్తు మీద జరుగుతాయి. ఒకవేళ ఆ ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి వేరే గుర్తులు కేటాయించాల్సి వస్తుంది. ఆ గుర్తులను కూడా ఇప్పటికే ఈసీ ప్రకటించింది. జిల్లా అధికారులకు దానికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసింది. మొత్తం 30 సింబల్స్ ఎంపీటీసీ ఎలక్షన్లకు, జెడ్పీటీసీ ఎలక్షన్లకు 30 స్వతంత్ర అభ్యర్థుల కోసం, ఇండిపెండెంట్ల కోసం 30 సింబల్స్ను ఈసీ కేటాయించింది. వీటిలో పార్టీ గుర్తులు పోగా మిగతా ఉంటాయి. ఇక ఎంపీటీసీ స్థానాలకు వచ్చేసి 5817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గతం కన్నా తగ్గినాయి ఎంపీటీసీ స్థానాలు. జిల్లా పరిషత్ స్థానాలు పెరిగినాయి, ఎంపీటీసీ స్థానాలు తగ్గినాయి. 500 జెడ్పీటీసీ స్థానాలు ఉంటే 5817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు కొంచెం ఇంకా చూద్దాం. రాష్ట్రంలో తేలిన ప్రాదేశిక నియోజకవర్గాల లెక్క గతంలో కంటే మండల పరిషత్ స్థానాల్లో తగ్గుదల, జిల్లా పరిషత్ స్థానాల్లో పెరుగుదల. 570 జెడ్పీటీసీ స్థానాలు, 5817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్టుగా ఈసీ లెక్క తేల్చింది. ఎంపీటీసీ స్థానాలు గతంలో 5857 ఉంటే అందులోంచి దాదాపు ఇప్పుడు 5817 అంటే 40 స్థానాలు తగ్గినాయి ఎంపీటీసీ స్థానాలు. వివిధ కారణాలతో ఇవి ఎందుకు తగ్గినాయి అనేది ఉండొచ్చు. అంటే కొన్ని మండలాల ఓటర్ల సంఖ్య తగ్గడము, గ్రామ పంచాయతీలు పెరగడము, తగ్గడము, కుదించడం, దీనివల్ల కారణాల వల్ల కొన్ని ఎంపీటీసీ స్థానాలు తగ్గినాయి. 2019లో 538
జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటే ప్రస్తుతం అవి 570కి చేరింది. మరి 570 జెడ్పీటీసీ స్థానాలు, 5,857 ఎంపీటీసీ స్థానాలకు 2 విడతలుగా ఈ ఎలక్షన్లు జరిగే ఛాన్స్ ఉంది. 2 రోజుల డెడికేషన్ కమిటీ రిపోర్ట్ రాగానే సంబంధించిన రిజర్వేషన్ల మీద కసరత్తులు చేస్తారు. ఇక గుర్తులకు సంబంధించి ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో ఇండిపెండెంట్ పోటీ చేసే గుర్తులకు సంబంధించి కూడా చెప్పింది. ఏమేం గుర్తులు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు ఇవి: ఎయిర్ కండిషనర్, యాపిల్, పండ్ల బుట్ట, బెల్టు, బైనాక్యులర్, అదే మనం దూరంకి వెళ్ళి చూస్తే దూరం వస్తువు చూస్తే దగ్గర కనిపిస్తుంది, అది బైనాక్యులర్, కెమెరా, క్యారమ్ బోర్డు, చపాతీ రోలరు, కోటు, ఫుట్బాల్ ఆటగాడు. ఇలా మొత్తం 30 సింబల్స్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. 15 లోపు ఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్లకు ట్రైనింగ్ పూర్తవుతుంది. 10వ తారీఖు లోపు ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. ఏ రోజు ఎవరికి ట్రైనింగ్ ఇవ్వాలనే విషయాల మీద కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఇచ్చేస్తారు. 12వ తారీఖు లోపు రిటర్నింగ్ ఆఫీసర్లకు అవుతుంది. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు 12వ తారీఖు లోపు దీనికి సంబంధించిన ట్రైనింగ్ అయిపోతుంది. 15వ తారీఖు లోపు పీఓలు అంటే పోలింగ్ ఆఫీసర్లు, ఏపీఓలు అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకు ట్రైనింగ్ పూర్తి అయిపోతుంది. 15 కల్లా పోలింగ్ కేంద్రాల తుది జాబితా కూడా వస్తుంది. ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల తుది జాబితా కూడా మొత్తం ఆయా గ్రామ పంచాయతీలు, ఆ పోలింగ్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్ల చేతికి అందుతుంది. ఆ తర్వాతనే ఎన్నికల డేట్లు కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. పోలింగ్ కేంద్రాల షెడ్యూల్ వచ్చేసి పోలింగ్ కేంద్రాల ముసాయిదా ఈ నెల 11వ తారీఖు ఇస్తారంటే 10 తారీఖు వరకు ఇది అయిపోతుంది. కాబట్టి అభ్యంతరాల స్వీకరణ అంటే పోలింగ్ కేంద్రాలు ఇక్కడ ఉండాలన్నా వద్దా, మార్చాలన్నా, లేకపోతే వేరే దగ్గర పెట్టాలన్నా, పెంచాలన్నా, తగ్గించాలన్నా అనే దాని మీద 11 నుంచి 13 వరకు అభ్యంతరాలు ఉంటాయి. అన్ని రాజకీయ పార్టీలతోటి 13వ తారీఖు ఒక మీటింగ్ ఉంటుంది. ఆ అభ్యర్థులను పరిష్కరించేది 14వ తారీఖు జరుగుతుంది. పోలింగ్ కేంద్రాలకు కలెక్టర్ ఆమోదం రాగానే 15వ తారీఖు నాడు పోలింగ్ కేంద్రాలు ఇస్తారు. అదే రోజు దీనికి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా డీటెయిల్స్ ఇంకా